ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మన ఆదాల ప్రభాకర్ అన్నని విజయసాయి రెడ్డి గారిని అందరినీ ఆహ్వానించడం మాకెంతో సంతోషదాయకరంగా ఈ వార్డు కార్పొరేటర్ గా నేను గర్వపడుతున్నాను. ఈ యాత్ర అందరూ దగ్గరుండి సాయన్న విజయసాయన్న ఆదాల ప్రభాకర్ అన్న మన చంద్రశేఖర్ మన ఎమ్మెల్యే చేస్తాము. ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. జగనన్న పంపించిన నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేణుగొండ విజయసాయి రెడ్డి గారు ముందుకు రండి, కొద్దిగా ముందుకు రావాలి, స్పీడ్గా ముందుకు రావాలి. వెంకట్ గారు పక్కనే కూడా తెలుసు. మన పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బడా నేతల్ని, చాలా బడా నేతల్ని, డబ్బున్నటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని డబ్బే ప్రధానంగా, డబ్బుంటేనే గెలిచిపోతారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో వారిని అభ్యర్థులుగా నిలబెట్టారు. వారికి తగిన బుద్ధి చెప్తారు ప్రజలు అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే కరువైనటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుని అభ్యర్థులుగా నిలబెట్టడం అన్నటువంటిది వాళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క లోపభూయిష్టమైనటువంటి వాళ్ళ నిర్మాణం కనబడతా ఉంది. 2014, 2019 ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మీరు ఎన్నుకున్నారు. ఆయన ఏం చేశాడు? పార్టీకి ఏం చేశాడు? నియోజకవర్గానికి ఏం చేశాడు? పార్టీకి వెన్నుపోటు పొడిచి ద్రోహం చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే అడ్డగోలుగా బ్లాక్ మెయిల్ చేసి ప్రతి ఒక్కరిని కూడా బ్లాక్ మెయిల్ చేసి ఆయన స్వయంగా ఆర్జించుకున్నాడే గాని, డబ్బులు ఆర్జించాడే గాని, ఆయన స్వలాభంతో పాటుపడ్డాడే గాని నియోజకవర్గ అభివృద్ధికి గాని, నియోజకవర్గానికి ప్రజలకు గాని చేసింది ఏమీ లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఆ వ్యక్తి 2014-19లో మన పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి 2024లో తెలుగుదేశం పార్టీ తరఫున పసుపు గుడ్డలు వేసుకుని పసుపు అవతారం ఎత్తి మీ ముందుకు వస్తా ఉన్నాడు. మీరందరూ కూడా తగిన విధంగా బుద్ధి చెప్పండి అని మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నాను. 6 సంవత్సరాల క్రితం రాజ్యసభలో అడుగుపెట్టి పార్టీ ఆయన్ని రాజ్యసభ సీట్ ఇచ్చి ఈ యొక్క నెల్లూరు జిల్లాకి రాష్ట్ర అధ్యక్షులను చేసి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులుగా చేసి ఆయన సతీమణికి అన్ని పదవులు కట్టబెట్టినటువంటి పార్టీ, ఆయన్ని సమాజంలో ఒక స్థానానికి రాజకీయంగా తీసుకొచ్చినటువంటి పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు పార్టీకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలో చేరి
ఆయన పార్లమెంటు అభ్యర్థిగా, ఆయన సతీమణి కోవూరు అభ్యర్థిగా నిలబడడం ఎంతవరకు సమంజసం అన్నటువంటిది మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా.